మూవీ యాక్చువల్లీ చాలా బాగుంది. పూరి జగన్నాథ్ గారు ఆల్మోస్ట్ కంబ్యాక్ ఇచ్చారు. 90% బ్లాక్ బస్టర్ సినిమా, చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. డబుల్ స్మార్ట్ బాగుంది. డబల్ స్మార్ట్ అన్న సినిమా అయితే మామూలు చాలా బాగుంది. రామన్న ఏమన్నా యాక్టింగ్ అన్న ఇదిగా తీసారు. నిజంగా ఎనర్జీ లెవెల్స్ మాత్రం మామూలు సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ, నాకు బాగా నచ్చింది. అంటే స్మార్ట్ శంకర్ 1 కంటే స్మార్ట్ డబల్ స్మార్ట్ అనేది సూపర్ గా ఉంది సినిమా. అలాగే ఆ ఫైట్స్ కానీ, ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ ఏ మాత్రం దగ్గర ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఆ లవ్ ట్రాక్ కానీ, లవ్ సీన్స్ కానీ, లిప్ లాక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా హీరోయిన్ కాంబినేషన్ అయితే అల్టిమేటెడ్ అయ్యా. నిజంగా మణిరత్నమ్మ గారు మామూలు కొట్టలేదండి, మ్యూజిక్ అయితే అద్దరు కొట్టేశారు. నిజంగా ఫైట్స్ నాకు సినిమా మొత్తంలో ఎక్కువ హైలైట్స్ అంటే ఫైట్స్ బాగా నచ్చాయండి. అలాగే పూరి జగన్నాథ్ గారు ఈ స్టోరీ తగ్గట్టుగా ఆ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. లొకేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నిజంగా ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మంచి అందరితో వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడడం నాకు ఇంకా వేరే లెవెల్ నెక్స్ట్ ఆనందం అనమాట. నాకైతే సూపర్గా ఉందన్న సినిమా అయితే. ఎక్కడ కూడా అసలు ఆలిగార్ కామెడీ మాత్రం ఇంకా టైమింగ్ సెన్స్ అండి. నిజంగా అసలు ఆ ఫైట్స్, ఒక ఆలిగార్ టైమింగ్ సెన్స్, కామెడీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు సూపర్గా ఎంజాయ్ చేస్తాను. మూవీ అయితే చాలా బాగుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి చూడండి. స్మార్ట్ సెకండ్ మామూలుగా కంటే డబల్ స్మార్ట్ అనేది ఇంకా వేరే లెవెల్లో చూపించారు. సో అందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. భయ్యా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది భయ్యా. సినిమాలో ఒక ఎలివేషన్స్ కానీ, అది కానీ ఇది కానీ చాలా బాగా చూపించాడు భయ్యా. పూరి మరొక ఇంటి రావడం అయితే జరిగింది భయ్యా. రామ్ ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, రామ్ చూపించిన ఫైట్స్ కానీ, సీన్స్ కానీ, అలాగే ఆలీ ఇచ్చిన కామెడీ కానీ. ఈ సినిమాలో నేను ఒకటి గమనించాను భయ్యా, రాత్రిపూట కూడా కాకి తిరుగుతుంది అని చెప్పేసి ఈ సినిమాలో అయితే చూపించడం అయితే జరిగింది. సినిమా ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కానీ, అలాగే బీజిఎం కానీ, సంజయ్ దత్ వచ్చే విధానం కానీ, ప్రతి ఒక్క సీను ఒక ఎలివేషన్ లో ఉంటుంది. ప్రతి ఒక్క సీను ఒక విధ్వంసం సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా క్వశ్చన్స్. స్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ స్మార్ట్ కిరి 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 దిమ్మాకు కిరి కిరి నిజ కూత ర్యాంప్. ఇది కూడా సాలిడ్ మూవీ. నిజ ఒక కూత ర్యాంప్ ఆడితే మూవీ, ఒక సాలిడ్ మూవీ చెప్పిపోతున్నా. నిజంగా ఏం ఆడితాడు నిజ పూరి జగన్నాథ్. నిజంగా ఈ సినిమాలో బాగా మీకు ఏం కావాలి, రొమాన్స్ కావాలా రొమాన్స్, కామెడీ కావాలా కామెడీ ఉంది, ఫైట్స్ కావాలి ఫైట్స్. చాలా మంది నిజంగా రామ్ పోతున్నాడన్న కొరియోగ్రాఫ్ చూపారేసాడన్న. ఆ డాన్స్ కానీ అది కానీ సినిమా చాలా బాగుంది. సినిమాలో మెయిన్ ప్లస్ ఏంటంటే మదర్ సెంటిమెంట్ చాలా బాగా ఆడుతుంది. మదర్ సెంటిమెంట్ కానీ, సంజయ్ దత్ విలనిజం కానీ సినిమాకి ఒక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతాను సార్. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చాక నిజం మదర్ సెంటిమెంట్ చాలా సినిమా చాలా ప్లస్ ఛాన్స్ ఉంది. నిజంగా బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న నిజంగా కిరికిరి సాంగ్ అని, అలాగే మోర్చింద సాంగ్ అని, రాజుకున్న సాంగ్ అని సినిమా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ సీన్ అన్న నిజంగా కూత ర్యాంప్ ఆడిచే ఫీలింగ్ అవుతుంది. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ, అరటి పండు చాంపండి. ఈ సినిమా 2000 కొడితే బాగున్నా. డబల్ స్మార్ట్ సినిమా చేసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే రామ్ గారికి కంబ్యాక్ సినిమా అనుకోవచ్చు. నాకు అంటే రామ్ గారి స్టైల్ కానీ, ఆయన లుక్ కానీ, ఆయన యాక్షన్ డెలివరీ కానీ, ఆయన ఫైటింగ్ కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అనమాట. నాకు మామూలుగా లేదు. అంటే పూరి గారి కంబ్యాక్ రావాలని చెప్పి చాలా మంది గట్టిగా కోరుకున్నారు. అందులో నేను కూడా ఒకరిని. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి నేనైతే అస్సలు ఊహించలేదు. మాస్ కంబ్యాక్ అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు సీన్ కూడా హైలైట్ సీన్ అనమాట. వేరే లెవెల్ ఉంది. ట్విస్ట్ అన్న ఏదైనా ఎవరైనా స్టార్టింగ్ కానీ క్లైమాక్స్ ఇంటర్వెల్ లో పెడతారు. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ అయితే మైండ్ దొబ్బింది అనమాట. నెక్స్ట్ ఆ క్లైమాక్స్ ఫైటింగ్ కానీ, ఆ సాంగ్స్ కానీ, మొత్తం స్టెప్ అమార్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి. నెక్స్ట్ హీరోయిన్ గురించి చెప్పాలి. హీరోయిన్ గురించి ఏం చెప్తామని, ఆ మందాలు కానీ, ఆ రొమాన్స్ కానీ, ఆ ముద్దులు కానీ నిజంగా చాలా ప్రెస్ అయింది సినిమాకి. ఆలీ గారి క్యారెక్టర్ బోకా అనమాట. బోకా గారి క్యారెక్టర్ కానీ, ఆ ట్రాక్ కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆలీ గారి కామెడీ టైమింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. నిజంగా పూరి గారికి నిజంగా రికార్డులు సృష్టిస్తారు. బ్రేక్ కూడా బ్రేక్ అవుతారు. సో నిజంగా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఒక మంచి సినిమా, మన అందరి సినిమా. సో చెప్తున్నా కదా, మీరు అందరు నెగిటివ్ ఎవరైనా నెగిటివ్ రివ్యూలు ఇచ్చేది వాళ్ళు వేస్ట్, వాళ్ళు పిచ్చోళ్ళు. నిజంగా అంతే, వాళ్ళు నెగిటివ్ ఇచ్చేటోళ్ళు. సినిమా అయితే చాలా మంచిగా ఉంది, చాలా పాజిటివ్ అనమాట. సినిమా మీరు అందరు చూడండి థియేటర్, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. అంటే రామణ సినిమా ఫస్ట్ పాటు స్మార్ట్ శంకర్ కంటే డబుల్ స్మార్ట్ శంకర్ మాత్రం ఇచ్చి పడేసిన ఎక్కడ తగ్గలే. రామణ ఇచ్చి పడేసిన అంటే ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా సినిమా ఇచ్చి పడేసిన. ఈ సినిమా ఒక కొత్తగా తీసుకుపోయిండు. అంటే మన ఈ సినిమా మ్యూజిక్ కానీ మణి శర్మ చాలా మంచిగా కొట్టింది సినిమాకి. సంజయ్ దత్ గారి యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్కరి యాక్టింగ్స్ కానీ చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే ఒక ఎనర్జీ అనిపిస్తుంది సినిమా. ఎక్కడ నీకు బోరింగ్ అని అనిపించదు. అంటే క్లాసికల్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఈ సినిమా చూసినా కూడా మనకు మళ్ళీ చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ వచ్చినాక చాలా మంది సార్ అనిపిస్తుంది. థర్డ్ పార్ట్ కోసం చూస్తున్నాం. అంత బాగుంది సినిమా, ఎక్కడ బోరింగ్ అని లేదు. రామణ కిరియర్
సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి గారు దండం పెట్టడానికి అంత సినిమా తీసానన్న. పూరి మార్కెట్ కూడా దీంట్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. వన్ మెన్ షో రామన్ అని చెప్తా. రామ్కోట్ అన్న ఆ ఎనర్జీ అయితే మన టాలీవుడ్ లెవెల్లో అంత ఎనర్జీ ఉంది. ఆయనకైతే హీరోయిన్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేసిన. మనిషి మ్యూజిక్ అయితే ఇంకా కొత్త ర్యాంప్ అని చెప్తా. అయితే సినిమా అయితే చాలా బాగుంది. డబుల్ స్మార్ట్ శంకర్ ప్రతి ఒక్కరు చేరుకుంటున్నారు. ఎందుకంటే ఒక మంచి సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అంట. స్మార్ట్ శంకర్ ఎంత బాగుందో దాని డబుల్ స్మార్ట్ అంత బాగుందా నాకంటే ఎక్కువ బాగుందని చెప్తాను. అయితే సినిమా అయితే చాలా బాగుంది. సంజయ్ దత్ గారు వాము కేజీఎఫ్ తర్వాత దీంట్లో చూడమంటే ఇంకా బాగుంది, చాలా బాగా అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు డబల్ స్మార్ట్ శంకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ బస్టర్ ఇటు కొట్టేది మన పూరి జగన్నాథ్ గారు, రామ్ పోతినేని గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ దీనిలో మన పూరి జగన్నాథ్ డైరెక్షన్ ఆయన ఫ్లేవర్ ఎక్కడ మిస్ కాలేదు. ఒక్క సీన్ లో కూడా మిస్ కాలేదు. మన పూరి జగన్నాథ్ గారు బాంబేకి వెళ్ళిపోయారని చెప్పేసి లైగర్ తోటి అనుకున్నారు, కానీ బాంబేకి వెళ్ళలేదన్నా మళ్ళీ వచ్చిండు, బ్యాక్ వచ్చిండు. మన ఫ్లేవర్ యాడ్ చేసి ఒక రేంజ్ లో హోల్ సిటీ స్లాంగ్ లా తెలంగాణ స్లాంగ్ గా ఏకదమ్ ఇచ్చేసిండు. కర్సలకి రామ్ పోతినేని గారి తోటి నాకు మెయిన్ థింగ్ దీంట్లో ప్లస్ పాయింట్ అంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. మణి శర్మ గారు మాత్రము ఒక సినిమా ఒప్పుకుంటే దానికి 100% ఇస్తాడు. దీంట్లో మాత్రం ఇక పూరి జగన్నాథ్ ఏమి చేసారు ఇచ్చిండో ఏమో కానీ 1000 టైమ్స్ బెటర్ మ్యూజిక్ ఇచ్చిండు మన మణి శర్మ గారు. అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి మ్యూజిక్ ఇస్తారు అని చెప్పేసి. ఫస్ట్ పార్ట్ 1 మన రామ్ పోతినేని గారు మన పూరి జగన్నాథ్ గారు కాంబినేషన్ ఎట్లయితే బ్లాక్ బస్టర్ వచ్చిందో ఇది కూడా అలాగే దానికంటే డబల్ ఇంపాక్ట్ పెట్టింది నాకైతే. ఫస్ట్ 10 minutes ఓకే అమ్మ సెంటిమెంట్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత రామ్ పోతినేని గారు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఇంటర్వ్యూ బ్లాక్ సెకండ్ హాఫ్ మన సంజయ్ దత్ గారి క్యారెక్టర్ మాత్రం ఈక్వల్ గా ఇచ్చిండు. మన సంజయ్ దత్ గారి క్యారెక్టర్ మాత్రం ఈక్వల్ రోల్ ఇచ్చిండ్రు. ఆయన ఇక్కడ ఇగ్నోర్ చేయకుండా మంచి రోల్ ఇచ్చి మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చి ఆయన మంచి చాలా బాగా పెట్టారు మన సంజయ్ దత్ గారిని. చాలా బాగా అనిపించింది. కంపల్సరీ వీకెండ్ థియేటర్ లో మీరు మాత్రం డబల్ స్మార్ట్ శంకర్ ఎంజాయ్ చేయండి. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ గారు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. హీరోయిన్ రొమాన్స్ అవన్నీ యూత్ కి నచ్చుతుంది. రామన్న ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆలీ గారు కూడా కామెడీ ఉంది, సెంటిమెంట్ కూడా ఉంది, మదర్ సెంటిమెంట్ కూడా చూపించారు. సో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మన రామన్న ఫ్యాన్స్ ఏదైతే ఎనర్జీ కావాలనుకున్నారో ఫుల్ స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ శంకర్ చూపించారు. సో వచ్చి నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. డబుల్ స్మార్ట్ శంకర్, డబుల్ టికెట్. డబుల్ స్మార్ట్ మామూలు లేదన్నా, సినిమా ఖరాబ్ అయిపోయింది అంతే. కంబ్యాక్ ఇచ్చాడు పూరి అన్న. సినిమా చాలా బాగుంది. ఆలియాని కామెడీ అయితే సూపర్. ఈ సినిమాలో ఆలియాని చేశాడు పోకా క్యారెక్టర్. ఈ సినిమా క్యాక్ అంతే. డబుల్ స్మార్ట్ విత్ డబుల్ ఇంపాక్ట్ అన్నట్టు ఉందన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అసలు ఎక్కేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ హీరో గారి స్క్రీన్ ప్రెసెన్స్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా కొత్తగా యూనిక్ గా చాలా బాగా అనిపించింది. అంటే స్మార్ట్ 1 లో చూసిన దానికి ఇది డబుల్ హై ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది. ఆలీ గారి కామెడీ అన్న అడల్ట్ కామెడీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మినిమం డిగ్రీ ఉండాలి అన్నట్టు ఉంది డైలాగ్స్ ఆయన చేసే కామెడీ. సో అది కూడా బాగా వర్కౌట్ అయింది. కొత్తగా ఉంది కామెడీని ఇలా కూడా ప్రజెంట్ చేయొచ్చా అనే విధంగా చాలా బాగా తీశారు. అండ్ పూరి గారికి మార్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సంజయ్ దత్ గారు అండ్ రామ్ గారు వచ్చినప్పుడు ఆ ఎలివేషన్ సీన్స్ మాత్రం అద్దరిపోయినాయి. అండ్ బీజేఎం ఎవరు కొట్టారో కానీ కుక్కర్ కొట్టినట్టు కొట్టారు. ఎందుకంటే ఇంపాక్ట్ ఉంది, అదే అంత ఇంపాక్ట్ ఉంది బీజేఎం లో. చాలా బాగా అనిపించింది. అండ్ కొత్తగా వచ్చిందన్న మన హీరోయిన్ అంటే రామ్ గారి ఆమె మధ్యలో కెమిస్ట్రీ మాత్రం మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఆమె అందం తోటి, ఆమె అభినయం తోటి, ఆమె పర్ఫార్మెన్స్ తోటి అసలు నెక్స్ట్ లెవెల్ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. సో బాగా నచ్చింది నాకు. సో ఫైట్స్ గురించి మన సినిమా చూడాల్సిన వాళ్ళే ఫైట్స్ అన్న యాక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే సంజయ్ దత్ గారి గ్యాంగ్ తోటి మనోడు కొట్టినప్పుడు ఉంటుంది సామి రంగా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ అయినా, ఎందుకంటే ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా లాస్ట్కి ఎమోషనల్ కూడా ఉందన్న. కొంచెం అమ్మ సెంటిమెంట్ కూడా బాగా యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. సో అది కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. సో స్టెప్ మార్ అన్నట్టు థియేటర్లో మొత్తం ఇక డబుల్ స్మార్ట్ మార్ ముద్ద చోటు చింత అన్నట్టు ఉంటుంది. డబుల్ స్మార్ట్ సినిమా చూడటం అనేది డబుల్ స్మార్ట్ సినిమా ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. 100 కోట్ల పక్క పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, చార్మేకి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, అలాగే రామ్ పోతినేని గారికి స్కంద తర్వాత కంబ్యాక్ మూవీ, అలాగే ఆలీ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఆలీ గారికి చిన్న క్యారెక్టర్లు మాత్రమే పడ్డాయి. ఈ సినిమా ఈడియట్ సినిమా తర్వాత దేశముద్ర తర్వాత
ఇంత పెద్ద ట్రాక్ ఆలీ గారికి పడింది. సినిమా త్రూ అవుట్ ఉంటారు, అద్భుతంగా ఉంది సినిమా. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ స్టోరీ గురించి చెప్పాలి. డబుల్ ఇస్మార్ట్ శంకర్ లో ఉన్నటువంటి ఓన్లీ మెమరీ ట్రాన్స్ఫర్ అనే సినిమా కాన్సెప్ట్ తీసుకొని సపరేట్ కథ రాసుకున్నారు. కథ అయితే అద్భుతంగా ఉంది. అలాగే సంజయ్ దత్ గారి యాక్టింగ్ అయితే ఎరగదీసేశారు. KGF 2 తర్వాత అద్భుతంగా సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఉంది, అంత బాగుంది. రామ్ పోతినేని గారికి డాన్స్ గురించి చెప్పాలి. డాన్స్ అయితే అదరగొట్టారు. ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినేని గారు ఒకరు. సినిమా మొత్తం ఓవరాల్ గా చెప్పాలంటే ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ. పూరి జగన్నాథ్ గారు ఎవరేమనుకున్నా ఏమైనా కూడా మీరు కంబ్యాక్ ఇచ్చేశారు, నో ప్రాబ్లం. డబుల్ స్క్వాడ్ 2 యాక్టివేటెడ్ అయినట్టు మనకి సినిమా మొత్తం ఉంటుంది భయ్య. కంపల్సరీ మీరు వెళ్ళి చూడొచ్చు. రాకపోతే మాస్ సీన్స్, ఆ ఫైట్స్, ఆ డైలాగ్స్, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో డైలాగ్స్ మాత్రం మంచి హైలైట్ అనిపిస్తాయి. డబుల్ స్మార్ట్ శంకర్ అంటే మనకి మూవీ ఓవరాల్ చూసుకుంటే మనకి ఎక్స్పెక్టేషన్ తో బాగా, అంటే దాంట్లో మనకి మాస్ సీన్స్ బాగా రివీల్ చేశారు. అంటే డైలాగ్స్ కానీ మదర్ సెంటిమెంట్ బాగా రివీల్ చేశారు. మనకి బాగా కనెక్ట్ అవుద్ది మదర్ సెంటిమెంట్. ఆలీ గారి కంబ్యాక్ కామెడీ మనకి హైలైట్ అనిపిస్తుంది. మూవీ అయితే కంపల్సరీ చూడొచ్చు బ్రో మీరు. ఆలీ గారి కామెడీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. కంబ్యాక్ అంటే ఆలీ గారు చాలా గ్యాప్ తర్వాత మనకి కామెడీ పరంగా ఆలీ గారు మంచి కంబ్యాక్ ఇచ్చారు. కామెడీ పరంగా తీసుకుంటే మూవీ కంపల్సరీ మీరు చూడొచ్చు. అంటే దీంట్లో మనకి డబుల్ అంటే డబుల్ యాక్షన్ చూపిస్తారు. మనకి 2 సీన్ యాక్టివేట్ అయినట్టు చూపిస్తారు. అది మాత్రం హైలైట్ అనిపిస్తుంది. డ్యాన్స్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ తీసుకుని కానీ హీరోయిన్ క్యారెక్టర్ రొమాన్స్ హార్ట్ ఆ సీన్స్ కానీ మంచి హైలైట్ అనిపిస్తుంది. మూవీ ఓవరాల్ చూడండి. డబుల్ స్మార్ట్ శంకర్ కంపల్సరీ వెళ్ళి వాచ్ మూవీ మీ దగ్గర ఉన్న థియేటర్ వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి. డబుల్ స్మార్ట్ సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. స్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ దానికి మించిందనమాట. పూరి గారి డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఆ కసి అనేది చాలా కనిపించింది అనమాట. నిజంగా చెప్తున్నాను, మైండ్ బ్లోయింగ్ కదా. రామ్ గారి క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంది. ఆ డైలాగ్స్ కానీ, ఆ ఎనర్జీ కానీ, ఆ ఫైట్స్ కానీ నిజంగా చూస్తుంటే మైండ్ పోతుంది. అసలు థియేటర్ కి ఆడియన్స్ కి ఇది కావాలన్నమాట. చాలా బాగుంది. ఆగస్ట్ 15th వచ్చింది అనమాట సినిమా. నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్క సీన్స్ చూస్తుంటే. సో ఆ చిప్పు మార్చడం కానీ, ఆ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. నిజంగా పాటలు అయితే స్టెప్స్ చాలా బాగున్నాయి. ఇంట్రడక్షన్ సాంగ్ కానీ, లేకపోతే మారు ముంత చోడు చింత సాంగ్ కానీ చాలా బాగుంది. అలాగే హీరోయిన్ గ్లామర్, మెయిన్ ఆలీ గారి కామెడీ ఉంటుందన్న. నిజంగా ఎక్కడి నుంచో వేరే కడవల నుంచి తీసుకొస్తారనమాట. ఆ క్యారెక్టర్ అయితే భలే నవ్వుకుంటారు అనమాట. అలాగే తెలంగాణ స్లాంగ్ లో వచ్చిన ప్రతి డైలాగ్ కు తేలింది అనమాట. చాలా బాగుంది. పూరి గారికి ఒక బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా సంవత్సరాల తర్వాత, లైగర్ తర్వాత చాలా కసితో తీశారు. చాలా బాగుంది అన్న. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ, క్లైమాక్స్ అన్ని గూస్ బంప్స్ అనమాట. నిజంగా చూస్తుంటే అందరు హ్యాపీ అన్న, ఫుల్ హ్యాపీ. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. డబుల్ స్మార్ట్ మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. సినిమా సూపర్ ఉంది బ్రో. పూరి సార్ కంబ్యాక్ అని చెప్పుకోవాలి. ఎవరైతే పూరి సార్ పని అయిపోయింది అనుకోవాలో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. పూరి సార్ తీసుకున్న సినిమాలు అన్ని డైలాగ్స్ తుపాకుల్లో పేలుతాయి. సో దయచేసి పూరి సార్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ దిస్ మూవీ. రామన్న ఎనర్జీ ప్లస్ ఆలీ గారి కామెడీ, పూరి సార్ డైలాగ్స్ లాగా టపా AK-47 వెళ్ళిపోయినాయి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. బ్రో ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. స్మార్ట్ శంకర్ మదర్ సెంటిమెంట్ అన్ని పెట్టారు. పూరి కంబ్యాక్ బ్రో. లైగర్ తర్వాత